ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శివశర్మ హరిద్వారంలో ఉంటూ ఇక్కడ చాలా రోజులు అంటే ఏదో మోక్షపురాలు తిరుగుదామని వచ్చి ఏదో మోక్షం పొందాలని నేను ఇక్కడికి వస్తే ఇంతవరకు నేను నేర్చుకున్నటువంటి విద్యను డబ్బుకు అమ్ముకుని విసుగు చెంది కేవలం నాకు ఇప్పుడు ముక్తి కావాలి అని నేను ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా జనముల యొక్క తాకిడి ఎక్కువైపోయింది. వచ్చిన వాడల్లా ఏవో కోరికలు కోరుతున్నాడు, జాతకం చూడమంటాడు, నాకు ఎలా ఉన్నదని అడుగుతాడు. అందుకని ఈ బాధలన్నీ నేనెక్కడ పడాలి అనుకుని మంచికో చెడ్డకో ఆయన ఒక పని చేశాడు. ప్రజలు ఉన్న చోట ఉంటే జపం చేయలేం, స్నానం చేయలేం, ఇవన్నీ సరిగా అవటం లేదు కాబట్టి జనాలకి దూరంగా జనాలకి అతీతంగా వెళ్ళిపోదామని అనుకుని ఆ గంగానదికి బాగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అదంతా కూడా ఆయన వెళ్ళిన ప్రదేశం కీకారణ్యం. అక్కడికి జనం అసలు స్నానానికే కనీసం మాట వరుసకి కూడా ఎవరు రారు. స్నానానికి ఏమిటి, ఎప్పుడన్నా ఏదో బోయేవాడు వస్తే వస్తాడు తప్ప భక్తులు మాత్రం రారు. అక్కడ ఈ చండీదేవి ఆలయానికి, మానసాదేవి ఆలయానికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఈయన్ని జపం నుంచి కాస్త ఏదో చికాకు కలిగించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అమ్మయ్య, ఇక్కడైతే నా పని సుఖంగా ఉంటుంది, చక్కగా స్నానం జపం అన్నీ చేసుకోవచ్చు, నన్ను ఎవ్వడూ పట్టించుకోడు అనుకుని అక్కడ 2-3 రోజులు ఉండిపోయి అక్కడే చెట్ల కింద పడుకొని పొద్దున్నే లేచేవాడు, గంగా స్నానం చేసేవాడు, మడిగా ఆరేసిన బట్టలు మడి బట్టలు కట్టుకుని విభూది రేఖలు దిద్దుకుని తర్వాత వంట చేసుకునేవాడు. వంటకి కావలసినటువంటి సామాన్ల గురించి ఊళ్ళోకి వెళ్ళి తెచ్చుకునేవాడు. పూర్వకాలంలో వంట చేసుకుంటానంటే ఆ వంట సరుకులు ఊరికినే ఇచ్చేసేవారటండి. అందుకని ఈయన ఏమనుకున్నాడంటే ఇది ఈ మోక్షం గురించి చేసేటటువంటి కార్యక్రమం ఏదో వాయిదా వేయకూడదు, రేపు చేస్తాననుకున్న పని ఈరోజే చేయాలి, ఈరోజే అనుకున్న పని ఇప్పుడే చేయాలి అని. రేపటి సంగతి మనకి ఏం తెలుస్తుంది, ఏ పని కూడా రేపు చేస్తానని అనకూడదు అని శివశర్మ అక్కడ 15 రోజులు ఉన్నాడు. 12 రోజులేమో జనం మధ్యలో ఉన్నాడు. ఈ జనం తాలూకా చికాకులు పడలేక ఒక 3 రోజులు జనానికి దూరంగా గంగా నదీ తీరంలో దూరంగా వెళ్ళిపోయాడు కదా. ఈ దూరంగా వెళ్ళినటువంటి వాడు యాచనకు మాత్రం ఊళ్ళోకి వెళ్ళి అక్కడ జనం ఇచ్చినటువంటి తిండి పదార్థాలు, పప్పు, ఉప్పు ఇవన్నీ తెచ్చుకుని మళ్ళీ తను ఆ జనం లేనటువంటి ఆ కీకారణ్యంలోకి వచ్చేసి గంగా తీరంలో స్నానం చేసి, స్నానం అయిన తర్వాత కర్రల పొయ్యి మీద అన్నం వండుకునేవాడు. అప్పట్లో నిప్పు కూడా ఎలా చేసేవారంటే చెకుబుకి రాళ్ళు అని కొవ్వురాళ్ళు అంటారు. వాటిని ఒకదానితో ఒకటి ఇలాగ కొడితే నిప్పు పుట్టేది. ఆ నిప్పును దూదికి అంటించి ఆ దూదిని కట్టెల పొయ్యికి అంటించి ఈ కట్టెలు వెలుగుతూ ఉండగా దాని మీద వంట చేసుకునేవారనమాట. గంగా తీరంలో ఉన్నటువంటి ఒక 3 రాళ్ళు తీసి ఆ 3 రాళ్ళని పొయ్యలాగా చేసుకుని ఆ పొయ్య కింద వాడుకునేవాడు. అయితే ఈయన ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక రాగి గిన్నె, రాగి పాత్రలు కొన్ని తెచ్చుకున్నాడు. ఈ రాగి పాత్ర
ఏ రోజుకి ఆ రోజు తోముకునేవాడు చక్కగాను. అలా తోముకున్నటువంటి రాగి పాత్రలో గంగాజలం పోశాడు. యాచించి తెచ్చినటువంటి బియ్యం పోసుకున్నాడు. ఆయన అత్తెసరు వండుకుందామని అనుకున్నాడు. బియ్యంలోనే పప్పు వేసి దాదాపు ఉడుకుతూ ఉండగా రుచికి సరిపడా ఉప్పు వేసేవాడు. ఆ అత్తెసరు ఉడుకుతోంది. మరి ఉడికాక ఇంకా అన్నం తినాలి కదా. పొద్దున్నే ఆయన ఆ రోజు టిఫిన్ కూడా చేయలేదు. దాదాపు మిట్ట మధ్యాహ్నం 12 అయిపోతుంది. ఆకలి వేసేస్తుంది ఆయనకి. అందుకని ఆయన ఆ దగ్గరలోనే ఉన్నటువంటి చెట్ల ఆకులు, కొన్ని పెద్ద పెద్ద ఆకులు కాసే చెట్లు ఉంటాయి. మోదుగాకులు, ఇటువంటి ఆకులు పెద్దవిగా ఉంటాయి. మర్రి ఆకులు, ఆ పెద్దగా ఉన్నటువంటి ఆకులు తెచ్చుకుని వాటిని విస్తరిలా తయారు చేసుకున్నాడు. ఆ విస్తరి అక్కడ వేసుకున్నాడు, వడ్డించుకున్నాడు. వడ్డనలో ఒక పద్ధతి ఉంటుంది. ఎప్పుడూ కూడా విస్తట్లో ముందుగా అన్నం వడ్డించుకోకూడదు. కూర, పచ్చడి ఏమన్నా మనకి పిండి వంటకాలు ఏమన్నా చేస్తే అవన్నీ వడ్డించుకుని అప్పుడు అన్నం పెట్టుకోవాలి. అన్నం పెట్టుకున్న తర్వాత పప్పు వేసుకుని దాని మీద నెయ్యి వేసుకుని చక్కగా కలుపుకొని తింటారు. సరే, వేడి వేడి అన్నం విస్తట్లో పెట్టుకున్నాడు. ఆ ఆపోసన కోసం గ్లాసుతో నీళ్లు తెచ్చుకున్నాడు. చేతిలోకి నీళ్లు వేసుకుని విస్తర చుట్టూ గాయత్రీ మంత్రపూర్వకంగా తిప్పి ఈ నీళ్లు తాగాక అప్పుడు అన్నం తింటారు. దీనికి ఆపోసనము అని పేరు. అవుపాసన అని అనకూడదు. అవుపాసన కాదు, ఆపోసన. అపహ అంటే నీరు, అసనం అంటే ఆహారం. అపహ ప్లస్ అసనము ఈజ్ ఆపోసనము అవుతుంది. దీన్ని విసర్గ సంధి అంటారు. ఆ ఆపోసనము అంటే నీటిని మంత్రపూర్వకంగా విస్తర చుట్టూ తిప్పి ముందు ఆహారంగా ఆ నీళ్ళనే త్రాగుట అని అర్థం. ఇలా ఆపోసనం ఎత్తబోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. తీసుకున్నవాడు తీసుకున్నట్టే ఢామ్ అని పడిపోయాడు. భయంకరమైనటువంటి జ్వరం వచ్చేసింది ఆయనకి. అది మామూలు జ్వరం కాదండి. ఆ జ్వరానికి చేతిలో వేసుకున్నటువంటి నీళ్లు కింద పడిపోయాయి. చేతులు బిగుసుకుపోయాయి. శరీరం వణికిపోతోంది. చలిజ్వరం. మిట్ట మధ్యాహ్నం ఆ ఎండలో చలికి తట్టుకోలేక గడగడ 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 వణికిపోయాడు. అలాగే విస్తరి పక్కన పడుకున్నాడు. ఆయన చెయ్యేమో విస్తరాకు మీద ఉన్నది. ఆయన అలా పడిపోయాడు. ఇంకా లేవలేదు. ఆయనకు శక్తి క్షీణించిపోయింది. కళ్ళు మూతలు పడిపోయాయి. కానీ బుర్రలో ఇంకా ఆలోచన మాత్రం ఉన్నదిట. ఆలోచించగలుగుతున్నాడు తప్ప ఇంకా ఏ పని చెయ్యలేకపోతున్నాడు. తన శరీరం తన ఆధీనంలోంచి తప్పుకుంది. ఇది మనిషి జీవితం, ఇలాగే ఉంటుంది. పాపం అన్నీ వండుకున్నాడు. గంగా తీరంలో ఆకు వేసి వడ్డించుకున్నాడు. అన్నం తిందాం అని అనుకున్నవాడు అన్నం తినకుండా టపేలమని పడిపోయాట. ఆఖరి రోజు భోజనం చెయ్యలేకపోయాడు. అలా పడిపోగానే అనుకున్నాడు, అయ్యో, నా జీవితం ఇంకా అయిపోయింది. ఈ జ్వరాన్ని బట్టి ఇంక నేను బ్రతకను అని అర్థమైపోయింది ఆయనకి. ఇక్కడికి దగ్గరలోన ఎవ్వరూ లేనటువంటి కీకారణ్య ప్రాంతానికి వచ్చేసి ఉన్నాను. నేనొక్కడనే దూరంగా వచ్చేసాను. జనాలంటే నాకు విసిగెత్తి ఏకాంతంగా జపం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాను. కాబట్టి ఇప్పుడు నన్ను పట్టించుకుని మందు వేసేవాడు లేడు. ఇక నాకు చావు తప్పదు అని ఆయనకి అర్థమైపోయింది. పైగా వాళ్ళ నాన్నగారు కూడా ఇలాంటి రోగంతోనే చచ్చిపోయారట. ఇదే విధంగా ఆయన తండ్రికి ఆయన తాతకి కూడా విస్తరి పక్కనే భయంకరమైనటువంటి జ్వరంతో పడి చచ్చిపోయారట. అప్పుడు ఈ శివశర్మకి నోట్లోంచి మాటలైతే రావడం లేదు, కానీ బుర్రలోంచి ఆలోచనలు అయితే వస్తున్నాయి. ఆ ఆలోచనల్లో నా జీవితం అంతా వ్యర్థమైపోయిందే. ఎంతో డబ్బు సంపాదించాను, కానీ మహాత్ములు పురాణాలు చెప్తూ ఉంటే నేను ఆ పురాణాలు వినలేదు. ఎప్పుడైనా పురాణం విన్నా ఉచితంగా వినేసేనే. ఒకవేళ ఎవరన్నా చెప్తూ ఉంటే చెప్పినటువంటి వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇవ్వలేదే. ఎవ్వరికీ ఏ ఉపకారం చెయ్యలేకపోయాను. తీర్థయాత్రలు చేద్దామని బయలుదేరి ఆఖరికి కాశీలో ఉండలేకపోయాను. ఈ మాయాపురం వచ్చాను. ఈ జ్వరం వచ్చినప్పుడే నా శరీరం మీద నాకు ఆశపోయింది.
ఎవ్వరూ లేని చోట దిక్కుమాలిన చావు చచ్చిపోతున్నాను అని అనుకుని తన భార్యా పిల్లలని ఒక్క క్షణం తలుచుకున్నాడు. తన ఇంటిని తలుచుకున్నాడు. అవన్నీ గుర్తొచ్చాయి. అంతలోనే అనుకున్నాడు, ఇదేమి యోగం రా బాబు, ఇది కర్మయోగం. హాయిగా హరిద్వారం అనేటటువంటి క్షేత్రంలో చచ్చిపోతూ కూడా మళ్ళీ నాకు నా కుటుంబం, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు వీళ్ళంతా గుర్తొస్తున్నారు. ఇలా వీళ్ళంతా గుర్తొస్తే ఈ జన్మ ఇంకా ఎలాగూ అయిపోయింది, మళ్ళీ ఏ జన్మ వస్తుందో అని భయం వేసింది. అనుకుని హరిద్వారాన్ని తలుచుకున్నాడు. తర్వాత జరిగినటువంటి కథాక్రమం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.